ఇంటర్నెట్ అక్కే శ్రోతలకు ఈరోజు 35 సంవత్సరాల క్రిందట విపుల మాసపత్రికలో 1991 నవంబరులో ప్రచురింపబడిన కథ 'అమాయకురాలు' అనే పంజాబీ కథ మీకోసం. ప్రశాంతతకు నిలయమైన ప్రకృతి ఒడిలో పరవశించి పాడుకునే కోయిలమ్మను ప్రలోభపెట్టి పట్నానికి తెచ్చిన కాకి, దానికిచ్చిన ప్రేమ కానుక. ఈ పంజాబీ కథ 'అమాయకురాలు'. ఈ కథ రచయిత దిలీప్ కౌర్ తివానా. ఈ కథ తెలుగు అనువాదం చేసిన వారు కృష్ణవాణి గారు. ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సంఘటన 35 సంవత్సరాల ముందు రచయిత తన కథలో పొందుపరచడమే ఆశ్చర్యం. మరి ఇక కథ చెప్పనా? చల్లగా, ప్రశాంతంగా, స్వచ్ఛమైన స్వేచ్ఛావాయువులు, పచ్చని చెట్లు, చీమలు, చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దం, ఆనందం, దివ్యానందం. ఇది ఆ కోయిల రాజ్యం. ఈ రాజ్యానికి ఎంతో దూరం ప్రయాణిస్తూ ఓసారి ఓ కాకి వచ్చింది. కోయిల ఆహ్వానించి ఆదరించింది. "మీ దేశం చాలా ఒంటరిగా, చాలా విచారంగా, నిర్లిప్తంగా ఉందేం పాపం?" అంది కాకి. "అలాంటిదేమీ లేదమ్మా. ఇది నది పలకరిస్తూ పారిపోతూ ఉంటుంది. మేఘాలు వస్తాయి, వచ్చి పొడుపు గదిలో అడిగి వెళ్ళిపోతుంటాయి. పెద్ద మారులు, చిన్ని మొక్కలు ఎప్పుడూ ఏదో కబుర్లాడుకుంటూనే ఉంటాయి. ఇక పక్షుల సంగత సందేశాలెక్కడి నుంచో ఎవరెవరికో తెస్తూనే ఉంటాయి. ఇంకేం?" అంది కోయిల. "అలానా? మరి నాకేం వినిపించటం లేదే?" అంది కాకి విస్తుపోతూ. "బహుశా మీ దేశభాష మా దేశభాష కాక వేరే ఏదైనా అయుంటుందంతే. పోన్లే, మా దేశానికొస్తావా?" "మీ దేశానికా? ఎంత దూరం ఇక్కడి నుంచి?" ఎంత దూరం? సూర్యుడుదించే వైపు తిన్నగా గాలి వెచ్చగా తాకే వరకు ఎగురుకుంటూ వెళితే అక్కడ్నించి మా దేశం మొదలు." "ఓహ్! అర్థమైందిలే. సూర్యుడుదించే వైపు ఓ దేశం ఉందని అందరూ అంటారు. అక్కడ పాపం అన్ని నదులు నీరసంగా ఎండిపోయి ఉంటాయట. మేఘాలు ఏడుస్తూ వెనక్కొచ్చేస్తూ ఉంటాయట. ఇక పువ్వులైతే పుయ్యగానే వాడిపోతుంటాయట. అదేనా మీ దేశం?" "కానే కాదు. మా దేశంలో పలుచగా మంచు తెరలు చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఎన్నో రకాల పళ్ళు తినడానికి, పెద్ద పెద్ద భవంతులు నివసించడానికి ఉంటాయి. అక్కడ రాత్రి అసలు రాత్రే కాదు. విద్యుత్ దీపాలు రాత్రంతా తెల్లగా వెలిగిపోతూ ఉంటాయి. మరి జనాలకి నిద్ర పాపం? అయ్యో! అసలక్కడ చాలా మందికి చీకటి పడడంతోనే రోజు మొదలవుతుంది. ఏమిటో అసలు కోకిలకు చాలా విషయాలు అర్థం కానే లేదు. కానీ కాకి చెప్పిన కాకుల రాజ్యానికి, పల్లపు దేశానికి వచ్చింది. వేడి గాలులు వీస్తున్నాయి. అల్లరి అల్లరిగా అన్ని చోట్ల అనవసరంగా ఏవేవో శబ్దాలు. జనాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తోసుకుంటూ, రాసుకుంటూ పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. మోయగలిగిన దానికంటే ఎక్కువ జనాలు నింపుకుని బస్సులు చీమల్లాగా పాక్కుంటూ పోతున్నాయి. ఇది ఢిల్లీ నగరం. ఇక్కడేంట్రా భగవంతుడా! ఎవరి గొంతు వాళ్ళకే వినిపించినంత వృధా అంది కోయిల. ఎవరి గొంతు వాళ్ళే వినాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదులే అంది కాకి. భయంకరంగా ఉంది ఎండ. బుక్కపోస్తోంది. ఊపిరి ఆడడం లేదు నాకు. కోయిల అసహనంగా అంది. "నీవు చల్లని దేశం నుంచి వచ్చావుగా, అందుకే ఎంతో వేడిగా అనిపిస్తుంది. కొన్ని రోజులుంటే అదే అలవాటవుతుందిలే." దానికి కోయిల మారు మాట్లాడకుండా కూర్చుంది. "అలసిపోయావా?" అంది కాకి. "లేదు. కానీ మా దేశం గుర్తుకొస్తుంది. ఈసరికి అక్కడ మేఘాలు వర్షిస్తుంటాయి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు మేఘాలు వానలు కురిపిస్తాయి. కానీ అప్పుడు అబ్బా! బురద బురదగా తయారవుతుంది. అక్కడ అప్సరసలు కొలల్లో స్నానానికొస్తూ ఉంటారు తెలుసా? నాకే ఛాన్స్ దొరికితే నీకో సినిమా చూపెడతాగా." "నాకాకలవుతోంది." "సరే, అక్కడ తోటకెళదాం పద." కోకిల అక్కడ తోటలో పక్వానికొచ్చిన మామిడి పండుని చూసి సంతోషపడింది. ముక్కుతో ఓ పండును పొడిచింది. పండు కింద పడిపోయింది. తోటమాలి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసుకున్నాడు. ఆ కుర్రాడు దాన్ని తినబోతుండగా తోటమాలి వచ్చి వాడి చేతుల నుంచి దాన్ని లాక్కున్నాడు. కుర్రాడు బేరమంటూ ఏడుపు లంకించుకున్నాడు. "ఎందుకు వాడు ఆ పిల్లాడి నుండి పండును లాక్కున్నాడు?"
అని ఆశ్చర్యపోతూ అడిగింది కోయిల. సరేలే. నిజానికి ఈ తోట యజమాని వీడు కాదు. మరెవడో. ఇలా పక్వానికొచ్చి కింద పడ్డ పళ్ళని మార్కెట్‌లో అమ్మి డబ్బులు చేసుకుంటాడు. ఈ తోటమాలిక్కడ ఉత్తినే కాపలాకి మాత్రమే. ఏమిటి? మీ దేశంలో తోటలన్నీ మనుషులవేనా? దేవుడివి కావా? రేపు మనం బిర్లా మందిర్‌కి పోదాంలే. కాకి మాట మార్చింది. మా దేశంలో కూడా శివుడి మందిరం ఉంది. ఒక సాధువు అక్కడ ఉంటాడు. రోజూ ఒక్కసారే తింటాడు. ఎవరికైనా అనారోగ్యమైతే వేళ్ళు, మూలికలతో బాగు చేస్తుంటాడు. అవును. బిర్లా అంటే మీ దేశంలో దేవుడా? దేవతా? కానే కాదు. అతను సేట్‌జీ. సేట్‌జీనా? సేట్‌జీ గుళ్ళో మనమేం చేయాలి? మనం అక్కడ పెళ్లి చేసుకుందాం. లేకుంటే జనాలు మన మీద లేనిపోని కథలల్లుతారు. పుకార్లు రేపుతారు. మనమిలా కలిసి తిరుగుతుంటే కోకిల నవ్వింది. "ఏమిటి నవ్వు?" అంది కాకి విస్తుపోతూ. "పెళ్ళా? పెళ్ళంటే?" దేవుడి ముందు మన ఇద్దరం ఎప్పుడూ కలిసే జీవిస్తామని ప్రమాణం చేయటం. అంటే వాళ్ళకి కలిసి ఉండాలని లేకున్నా కూడానా? అవును. ఇక్కడ ఆచారం ఇదే. మనసు పక్కతో తొక్కకుండా. సుత అబద్ధం ఇది. నువ్వెక్కడో ఉంటావు. నీ మనసు మరెక్కడో తిరుగుతుంటుంది. ఏదైనా చెల్లుతుందిక్కడ. రాత్రైనా ఇక్కడ చీకటి పడదన్నావే. అదొదిలే. మన ప్రేమరాగాల గురించి ఏదైనా ముచ్చటించుకుందామా? వసంతం రాగానే మా దేశంలో చెట్లు, కొమ్మలు చిగురుస్తాయి. పూల మొక్కలు, మొగ్గలు తొడుగుతాయి. ఇవన్నీ ఎవరూ ఏమీ చేయకని, ఎవరి ప్రమేయం లేకని. ఓహ్! అవును. నువ్వేమన్నావు? ప్రేమ, అనురాగం గురించేనా? ఏదో అన్నావు. ఏమిటది? అడిగింది కోయిల. దూర ప్రయాణంలో రెక్కల్లో ఇరుక్కున్న మట్టిని, దుమ్మిని తీసేసుకుంటూ. ఈ తోటలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. రెండోసారి అబ్బాయి అమ్మాయిని "నీవు చాలా అందంగా ఉన్నావు" అంటాడు. తర్వాతసారి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటాడు. ఇంక తర్వాత మొదట్లో వాళ్ళిద్దరూ కలిసి ఎటో పారిపోయేవాళ్ళే. కానీ ఈ మధ్య పారిపోయినా మళ్ళీ తిరిగొస్తారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అబ్బాయి ఎక్కడో, అమ్మాయి ఇంకెక్కడో కొత్తగా మరొకరిని కలుస్తారు. మళ్ళీ మొదటిసారిగా చిరునవ్వులు, రెండోసారి "హ్మ్. నువ్వెన్ని సార్లిట్లా చేశావు?" కోయిల అడ్డు ప్రశ్న వేసింది. "హా! ప్రమాణం చేసి చెబుతున్నా. నా జీవితంలో నీకంటే ముందుగా ఇంతవరకు ఎవ్వరూ ప్రవేశించలేదు." కాకి కంగుతిని తేరుకుని చెప్పింది. ఇలానే అబ్బాయి ప్రతిసారి చెబుతాడా? అదిగదిగో చూడక్కడ పెద్ద ఊరేగింపు. కాకి రోడ్డు మీదకి చూపుతూ అంది మాట మార్చడానికి. వాళ్ళకేమైంది? పిచ్చిగా అరుస్తున్నట్టు వినపడుతున్న నినాదాల్లో జనాలను గుంపును చూసి ఆశ్చర్యపోతూ అడిగింది కోయిల. యుద్ధకాలంలో మా మేజర్ శత్రు గుడారాల మీద బాంబు విసిరి 200 పైగా శత్రులను భోజనాలు చేస్తున్న వాళ్ళను చేస్తున్నట్టే చంపేశాడు. ఆయన విమానాన్ని వాళ్ళు పేల్చేశారు. ఆయన ఆత్మత్యాగం చేసినందుకు ఇవాళ ఆయన తండ్రి గారికి ఏదో పతాకమిచ్చారు. ప్రజలు దాన్ని ఓ పండుగలాగా ఈ ఊరేగింపుతో చేసుకుంటున్నారు. కాకి గర్వంగా చెప్పింది. ఏమది? ఆత్మత్యాగం చేసినందుకా? అంటూ కోయిల అమాయకంగా అడిగింది. అదేలే చనిపోవడమునే అలా అంటారు. కొడుకు పోయినందుకు పతాకమా? పండుగ జరుపుకోవడానికి మీ దేశంలో ఇదేనా సమయము? సందర్భము? ఆ! లేదు లేదు. ఇతను 200కు పైగా శత్రు సైన్యాల్ని మట్టుపెట్టిన ధైర్యశాలిని కన్న తండ్రి. అంటే ఎవరెక్కువ మందిని చంపితే వాళ్ళకి మీరు పతకాలు, బహుమతులు ఇస్తారనేగా? నువ్వు చాలా చిలిపిదానివి. అల్లరిదానివి. వాళ్ళు మనుషులు కారు. శత్రులు. వాళ్ళు మా దేశం మీద, మా రాజ్యం దోచుకోడానికి యుద్ధం ప్రకటించిన వాళ్ళు అంది కాకి. ఈ భూమి మీది గాని, వాళ్ళది గాని ఎలా అవుతుంది? ఈ భూమి అంతా దేవుడిదిగా? కాకికి జవాబు ఏమిటివ్వాలో తోచలేదు. అబ్బా! ఊపిరి కూడా ఆడకుండా ఉక్కగా ఉంది. ఇక్కడ జనాలు ఎలా బతుకుతారో? కష్టపడి ఊపిరి తీసుకుంటూ అంది కోయిల. సూర్యుడు భయపడి వేడిగాలి ఊపిరి బిగబెట్టినట్టుంది. కాకేం జవాబు చెప్పలేదు. ఛీ! ఏముంది మీ దేశంలో? పిచ్చి రాజ్యం.
చెట్టు మీద వాలిన పక్షులను కొట్టి తరిమేస్తున్న తోటమాలిని చూస్తూ అంది కోయిల నిరసనగా. నా దేశం గురించి నీచంగా మాట్లాడుకో. అలా అయితే నిన్నొదిలేస్తా. నిన్నింక నేను పెళ్లి కూడా చేసుకోలేదు. కాబట్టి నీవేం నా నుంచి భరణాన్ని కోరలేవు అంది కాకి. కోయిల బిగ్గరగా నవ్వింది. నోరు మూసుకోరాదు. తోటమాలి నీ నవ్వు విన్నాడంటే రాయి విసరగలడు. ఎవరైనా ఇలా మాట్లాడినా, నవ్వినా మీ దేశంలో చంపేస్తారా? అని సంకోచంగా ప్రశ్న పూర్తి చేసిందో లేదో, ఓ రాయి విసురుగా ఆకుల మధ్య నుండి దూసుకుంటూ వచ్చి కోయిల తలకి తగిలింది. కోయిల కింద పడిపోయి నేలమీద దొర్లిపోయింది. ఆ అమాయక కోయిలని నిన్ను నోరు పూసుకోమనలేదా? అన్నట్టుగా మెడ వంచి ప్రాణం పోగొట్టుకుంటున్న కోయిల వైపు చూస్తూ ఉండిపోయింది కాకి.